అమ్మ కోసం 7 ఏళ్ల చిన్నారి తల్లడిల్లిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తల్లి బిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబికి వస్తోంది. కన్నూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట ఈ దృశ్యం కనిపించింది. పాత నగరానికి చెందిన ఒక మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైల్లో ఉంచారు. తన తల్లి నేరం చేసిందని తెలియని చిన్నారి అమ్మ దూరమైందన్న బాధతో జైలు వరకు వచ్చింది. తల్లిని చూడాలన్న ఆరాటంతో జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయింది. స్థానికులు కొంతమంది జైలు అధికారులకు విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురిని కల్పించారు. ఆ తర్వాత జైలు అధికారులు ఆ చిన్నారిని బంధువుల ద్వారా ఇంటికి పంపించేశారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మరి పాత నగరానికి చెందిన ఒక మహిళ చోరీ కేసులో పట్టుబడగా జైలు పాలైంది. మరి ఆమె చిన్నారి అంత తల్లి కోసం ఆవేదన పడుతున్న దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేవిగా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి కృష్ణ. పేదరికమే ఆ కుటుంబంలో పెనుశాపంగా మారింది. ఫలితంగా ఇద్దరు తల్లి బిడ్డల పేగుబంధాన్ని విచ్ఛిన్నం చేసింది. అత్యంత హృదయ విదారకరమైన ఘటన ఈ రోజు కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కర్నూలు తహసీల్దార్ కార్యాలయం పక్కన మహిళా సబ్ జైల్లో ఒక మహిళ ఈ రోజు రిమాండ్ ఖైదీగా 13 రోజులు రిమాండ్ విధించారు కోర్టు. ఈ సందర్భంగా ఆమెను సబ్ జైల్లో మహిళా సబ్ జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ తన బిడ్డ రోజు ప్లాస్టిక్ సామాన్లు అవి ఇవి సేకరిస్తూ సెకండ్ హ్యాండ్ కు విక్రయించేసిన మహిళ ఆ రోజువారీ క్రమంలో భాగంగా ఒక చోరీ కేసు ఆమెపై నమోదు కావడంతో ఈ కేసుకు సంబంధించి రిమాండ్ విధించడంతోనే ఆమె సబ్ జైలుకు వెళ్ళింది. ఎప్పుడు ఆ 7 ఏళ్ల తన చంటి బిడ్డ తనతో పాటు తిరుగుతూ ఉంటుంది రోడ్లలోనే. ఆ తిరుగుతున్న పాప రోజు తన తల్లితో పాటు తిరుగుతూ ఈ రోజు అంటే శుక్రవారం రోజు ఆమెను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపడటంతో రిమాండ్ విధించారు. ఆ చంటి పాప తన తల్లిని జైల్లో నిర్బంధించడంతో ఒక్కసారిగా ఆ పాప జైలు ముందరే ఉండి పడిగాపులు కాస్తూ ఆ ఇనుప డోర్లను గట్టిగా తట్టుతూ అమ్మ కావాలి అని చెప్పి ఏడుస్తుంది. ఈ సందర్భంగా ఆ సబ్ జైలుకు వచ్చిన సందర్శకులు గాని అక్కడ తహసీల్దార్ కార్యాలయం వివిధ పనుల మీద వచ్చిన సందర్శకులు కూడా ఆ సంఘటన చూసి కలిసిపోయారు. ఎందుకు ఆ చిన్నార అంతరా రోధిస్తుంది కానీ ఎవరు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వారంతా తసరాబడి ఆ చిన్నారిని అడగగా ఆ చిన్నారి ఏడుపు తప్ప మరో విషయం ఏం చెప్పడం లేదు. తన తల్లిని జైల్లో ఉంచారు అనే విషయం మాత్రమే చెప్తుంది. ఈ సందర్భంగా పలు పర్యాలు అప్పుడే 10 గంటలకే ములాఖాత్ కూడా అయిపోవడంతో ఆ పాపని లోపలికి అనుమతించేందుకు కూడా పోలీసులకు ఎలాంటి హక్కులు లేవన్నమాట. తర్వాత పోలీసులకు అందరూ అక్కడ ఉన్నవారు వారించి ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే ఆ పాపని తల్లి దగ్గర చేసేందుకు కొద్దిసేపు సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తిరిగి ఆ తల్లి జైల్లోకి పంపించడంతో మరి తిరిగి ఆ పాపకు సంబంధించిన బంధువులను కూడా పిలిపించి ఆ పాపను వారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ తల్లి బిడ్డలు కూడా ఎవరు ఆ భర్త కూడా దూరంగా ఉండడంతో ప్రస్తుతం ఆ పాప అనాథగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ పాపను ఆమెకు దూర బంధువులకు అప్పగించారు. అర్చన. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.